ముగ్గు దగ్గరైనా మంచినీళ్ళ దగ్గరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నేను దిగినంత వరకే. వన్ సైజ్ స్టెప్ ఇన్, గొడుగులు రిపీట్ అంటూ మాస్ లేడీ క్యారెక్టర్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with the teens. Let's welcome them. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్. అరే 2 కలర్స్ ఏవో తక్కువైనట్టున్నాయే. సరే లోపలికి వెళ్ళి తీసుకొని వస్తా. ఇదేంటి ఇంత బాగా ముగ్గేసింది? ఇది నా ముగ్గు కనపడాలంటే దాని ముగ్గు ఉండకూడదు. చూసావా? చూసినా మూసుకొని ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయా చీపిడితో ఉడిస్తే దాని ముగ్గు పాయా. అదేంటి నా ముగ్గు ఇక్కడ వేసాను కదా, ముగ్గు కనిపించట్లేదేంటి? ఏం ఎత్తుతున్నావు కుమారి? డబ్బులు ఏమైనా పోగొట్టుకున్నావా? అది కాదు శాంతబాయ్, ఇక్కడ నా ముగ్గు వేసేళ్ళాను కనిపించట్లేదేంటి? నేను వచ్చినప్పుడు నేను ముగ్గేలేదు. నేను ముగ్గు వేసేసి వెళ్ళాను. 2 కలర్లు తక్కువ అయితే తేవడానికి లోపలికి వెళ్ళాను. కలర్ తక్కువ కాదే, ముగ్గేసినట్టు ఏదో కల వచ్చినట్టుంది. ఆయన ఇప్పుడు ఏమైంది? వేసుకోవడానికి జాగ ఉంది, చేతిలో ముగ్గు ఉంది, ఇంకోసారి వేసుకో. నా ముగ్గు ఎవరు చెడగొట్టారో నాకు బాగా అర్థమైంది. నా ముగ్గు చెడగొట్టిన చేతులు పడిపోను, వాళ్ళ నోటికి పక్షపాతం రాను. ఎవరిని తిడుతున్నావు నువ్వు? ఎవరు తిడుతున్నావు? నా ముగ్గు ఎవరు చెడగొట్టని దాన్ని తిడుతున్నా. నువ్వు చెడగొట్టావు నా ముగ్గు. నేను చెడగొడతాను ముగ్గుని. మరి నీకెందుకంత రోషం? నన్ను తిట్టిన వాళ్ళ కాలు చేతులు పడిపోను, నన్ను తిట్టిన వాళ్ళ చేతులు కుస్తీ ఎదురాను, నన్ను తిట్టిన వాళ్ళ పురుగులు పన్ను, నేను తిట్టిన వాళ్ళ కాలు చేతులు అయిపోను. అరే నువ్వేం తిడుతున్నావే? నన్ను తిట్టిన వాళ్ళు నేను తిట్టా, నువ్వు నన్ను తిట్టావా? నా ముగ్గు ఎవరు చెడగొట్టిన దాన్ని తిడుతున్నా. నేను ఎందుకు తిడతా? నన్ను తిడుతున్నారు ఎవరు? వాళ్ళు నేను తిడుతున్నా. నీ నోట్లో నోరు పెట్టడం కంటే వెళ్ళి డ్రైనేజ్ లో నోరు పెట్టడం చాలా నయం. పెట్టుకోవే నీ నోరే పెద్ద డ్రైనేజ్ అంటది. ఎలకమ్మకుంది ఓ లోడ వేసుకొని వస్తుంది, నా మీద ఎగురుతుంది పొద్దున. అంతే ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి కానీ కయ్యాన్ని కాలు దూతావేంటే? నేను కట్టుకున్న మొగుడుతోనే కలిసి ఉంటాను, పొరుగింటి వాళ్ళతో ఏం కలిసి ఉంటాను? ఇంకా దాని ముగ్గు చెరిపింది నువ్వే కదే. చెప్పు మరి పదానికి. నేనే చెప్పాను, చెప్పు చెప్పు. చెప్తేమో తెలుసుగా, పో లోపలికి. అమ్మా అమ్మా, ఎవరా నీకమ్మ? ముసి నా కొడుక, నాకు పుట్టావరా నువ్వు? నాకు పుట్టావరా? అమ్మా అను. అమ్మా అది అమ్మకి అమ్మాకి ఎంత తేడా ఉందో చూడు. అమ్మ అంటే నాకు కొట్టాలనిపిస్తుంది, అమ్మా అంటే నాకు పెట్టాలనిపిస్తుంది. ఏదైనా ఉంటే పెట్టమ్మా. ఏం పెట్టాలి నీకు? ఓ సంసారి, ఇది గోడ మీద చీరారేసింది. చెప్తా, ఈ చీర తీసుకుని వెళ్ళిపోరప్ప. కొట్టే చేతులు పెట్టే చేతులు అంటారమ్మా, మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. వెళ్ళొస్తానమ్మా. ఎవరు నువ్వు నాత్రి తీసుకెళ్తున్నావు? అమ్మా తల్లి ఇచ్చిన తల్లే. ఒసే శాంతబాయ్, నాచిన ముష్టోడికి ఇస్తున్నావు ఏంటి నువ్వు? నా గోడ మీద చీర ఆరేస్తే కాదు, నిన్ను కూడా ఇచ్చేస్తా. ఆ గోడ మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కు. మామూలు హక్కు కాదు నీకు, అసలు ఆడదాని హక్కే లేదు నీకు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. హక్కులు అంటే హక్కులు, తొక్కలేం కాదు. ఏందే కుమారి లొల్లి పెట్టుకుంటుండ్రు? చీర గోడ మీద ఆరేస్తే ముష్టోడికి ఇచ్చి పంపిస్తుంది చీర. ఏందే శాంతబాయ్, ఇద్దరు నడుమ గోడు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి వాడుకోవాలి. నీకెంత హక్కుందో దానికి అంతనే హక్కుంది. ఏదో నీకు ఒకదానికి హక్కున్నట్టు చేస్తావు. అబ్బా ఇంకా బర్రె ముఖం రాలేదేంటా అనుకున్నా. ముందు పక్క నడుపుతున్నా నీ మొగుడు చూసుకో, తర్వాత వెళ్ళి పెడుతూ కాదు. ఓడిపోతున్న కేసులకు వాదించి గెలవచ్చు కానీ ఈ కల్తీతో వాదించి గెలవలేం. పద వెళ్ళాం లోపలికి. కంత్రి మొక్కం దాన గెలవలేనప్పుడు గెలుకోవడం ఎందుకే? గెలుకోవడం ఎందుకు? తీటనా శాట ముఖం నాలారా. పొద్దున పొద్దున రన్ను తగులుకున్నారు ఇల్లు శాట ముఖం లారా. చెప్తా ఒక్కొక్కరి fungi పగల కొడతా. ఏమనుకుంటున్నారు? రాక్షసి. ఏమండి, నేను స్నానం చేసి వచ్చి టిఫిన్ పెడతా, ఆగండి. ఏమండి, బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు, ఒకసారి చూడండి. ఏమండి, ముఖానికి సబ్బు పెట్టుకున్నానండి, కళ్ళు మంతున్నాయి, ఒకసారి చూడండి. ఏమండి 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 వీటిలో పనిపోయా. ఏమైంది? బాత్రూమ్ లో ఉండాల్సి నువ్వు బయట వచ్చావేంటి? నేను ఇందాక బాత్రూమ్ లో వచ్చానండి, వాటర్ రావట్లేదని బయటకు వచ్చా. ఎవరో నన్ను వంగబెట్టి గుద్దిపోయారండి. అమ్మా అవునా? గుద్దారని డౌట్.
ఇంకెవరండి ఆ. ఆ కంత్రి ముఖం గుర్తుంటుంది. అర్థమైంది కదా, నోరు మూసుకొని లోపలికి పద. దాని నోట్ల మనవయ్య. గాడిద వెనకాల నిలబడ్డము, ఆ ఆడదాన్ని అడగడము రెండు సమానమేనే. అయినా నేను ఇప్పుడే పక్క తడుతున్నానని చెప్పేసి పక్క రాష్ట్రానికి తెలిసేలా అరుస్తుంది అది. ఈ విషయం దాన్ని అడిగాను అనుకో, ఇప్పుడు ఏం చేస్తుంది, నా విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. నోరు మూసుకొని పడా. తనగొట్టాల చేతులు ఇరిగిపోను. ఎవరు చెప్తున్నాడు నువ్వు? నిన్నే నువ్వే కాదు ఇందాక నన్ను కొట్టింది. ఇందాక నేను కొట్టలా, కొట్టకుండానే నా నోబెట్టి కొట్టాను. నిద్రేస్తున్నావు కదా, అప్పుడు కాదే ఇప్పుడు కొడతా, అప్పుడు కూడా కొడతా. వద్దే వద్దే అంటే విన్నావా? నువ్వు గుద్దించుకుంది కాకుండా నన్ను కూడా గుద్దులు పడేలా చేసావు. నోరు మూసుకొని బయట పోతా నీళ్ళు ఆరిపోను. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ముందే ముగ్గేస్తే ఆ ముష్టిమకంతో వచ్చి ఎలాగో ముగ్గు చెడగొడుతుంది. ఈ ముగ్గు చెడగొట్టుకునే కంటే అది వేసుకున్న తర్వాత ముగ్గేసుకోవడమే చాలా బెటర్. ఇదేంటి ముగ్గేయలేదు ఈ రోజు? ఇది కూడా నా మొగ్గులాగా బాగానే అర్థం చేసుకుంది. ఇది బాగుపడుతుంది, నా మొగ్గులాగా ఇది కూడా బాగుపడుతుందిలే. అటాక్ శాంతబాయ్. కొట్టే కొట్టే దొంగ దొంగ దొంగ. ఏమండి ఏమైంది? ప్యాకెట్ ఉంది కానీ దాంట్లో పాలు లేవండి. పిల్లో చివరైతే అయిపోయినేమోలే. మీ పిచ్చి కాకపోతే పిల్ల ఏమైనా అని ప్యాకెట్ కొనుక్కొని పాలు తాగుతుందా? పిల్లంటే ఈ పిల్లి కాదే, ఆ నల్ల పిల్లి తాగిందేమోనని. దాన్ని దాన్ని నువ్వేం చేయలేవు కానీ ముందు మూసుకో లోపలికి పద. అలా భయపెట్టుకుంది. నేను వచ్చాను, పరిగెత్తుకుంటూ వచ్చానే. అబ్బా నువ్వు పరిగెత్తుకుంటే మేము పాక్కుంటూ వచ్చామే. అందరు సైడ్ అయిపోయారు. బాగా భయపెట్టుకున్నావు. నేను బాగా గ్రిప్ లో పెట్టుకున్నావు. అయ్యో 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 దేవుడా. ఎవరండి ఇంట్లో? ఎవరు కావాలి? మేము ఉత్తమ నారి అవార్డు నుంచి వచ్చాము. చెప్పండి. ఈ సంవత్సరం ఉత్తమ మహిళ అవార్డు మీకే ఇద్దాం అనుకుంటున్నాం. నాకా? మీకే. మావిడికే ఉత్తమ మహిళా అవార్డు ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు తెలుసుకోవచ్చా సార్? ఆవిడ నల్లా దగ్గరికి నీళ్లు పట్టుకుంటుంటే వెళ్తుంటే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కొట్టుకుంటా తిట్టుకుంటా పాటాడుకుంటా ఉన్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి నీళ్లు పట్టుకుంటా దారిచ్చారు. రెండోసారి కూడా వెళ్ళినప్పుడు మొత్తం అంతా దారిచ్చేసి నీళ్లు పట్టుకుంటా ఇచ్చారు. ఈ కాలనీలో ఇంతకన్నా గౌరవ మర్యాదలు ఉండే మహిళ ఎవరుంటారు? ఈ సంవత్సరానికి ఉత్తమ మహిళా అవార్డు మీదే. ఏ కంపెనీ రామిది? ఏ కమిటీ మీది? ఉత్తమ నారిక. అది నారారా? పెద్ద బోరి రాది. దాని నోట్లో ఎవరు నోరు పెడతారు? మీ సైడ్ తిప్పుకుంటే నువ్వేంది ఉత్తమ నార్య దాని మొహానికి? ఆడేది కదరా, పెద్ద ముళ్ళ కంప. ఒక్కసారి దానింటి పక్క నుండి చూడరా తెలుస్తుంది నీకు. ఒక్కసారి దానింటి పక్క నుండి చూడు నువ్వు. దాని వల్ల మా కంట్లలో నిద్ర లేదు, మా సంసారంలో సుఖం లేదురా. ఈసారి గల్లే అవార్డే తీసుకున్నా. రేపో మాపు రోజా గారి చేతుల మీద ఢిల్లీ అవార్డు తీసుకుంటా. ఎక్స్ట్రా జబర్దస్త్.